మా బ్రదర్ యొక్క ధ్యానస్థలం ఉంది, మా సుధాకర్ యొక్క ఆ మెయిన్ ఆ క్షేత్రానికి ఫౌండర్ ఆయన సంకల్పంతోనే ఆ క్షేత్రం అంత పెద్దదైంది. సో ఆయన్ని అక్కడే సిద్ధి చేశాం. సో ఆయన సిద్ధి చేసిన ప్రదేశంలోనే ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించాము. ఆయన పేరు సంకల్ప సిద్ధ యోగి, ఆయన సుధాకర్ పేరు. సో ఆయన దగ్గర ఏది సంకల్పం చేసుకున్నా అక్కడ జరిగిపోతాయి. అంటే మేము ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నాము, మాకు ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళి మేము కోరుకుంటాము, మాకు అలా ఏదో విధంగా అందేలా చేస్తుంటారు. సో అందుకని ఆయన్ని సంకల్ప సిద్ధ యోగిని అక్కడ అంటారు. అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కూర్చోగానే. అక్కడ గోశాలలు ఉంది, చాలా మంచి గోవులు ఉన్నాయి. కామధేనుకు ప్రతిరూపమైన పుంగునూరు జాతి గోవులు అక్కడే పుట్టి పెరిగాయి అనమాట. మాది వ్యవసాయ కుటుంబమే, మాది వ్యవసాయ క్షేత్రమే. ఆ వ్యవసాయ క్షేత్రాన్ని అలా ఆశ్రమంగా మార్చాము. సో ఆ గోవులు కూడా అక్కడ ఉంటాయి, గోశాలు చాలా బాగుంటాయి. ఇంకా భగవద్గీత హాల్ అని సభా ప్రాంగణం ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో మొత్తం మీద ఆ క్షేత్రంలో 86 పిరమిడ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 86 పిరమిడ్స్ ఉన్నాయి ఒకే చోట. అక్కడ ఉండడానికి పిరమిడ్సే, భోజనం చేయడానికి పిరమిడ్సే, పడుకోవడానికి పిరమిడ్సే, సత్సంగానికి పిరమిడ్సే. సో అన్ని ఏ రకంగా ఉన్న థియేటర్ హాల్ ఉంది అక్కడ, సత్యద్రష్ట అని, దానికి పిరమిడ్సే. సో పత్రిజీ స్వాధ్యాయ మందిర్ అని ఒకటి నిర్మిస్తున్నాం, అది పిరమిడ్సే. సో ఏ కన్స్ట్రక్షన్ చేసినా పిరమిడ్స్తోనే చేశాము. అందుకే పిరమిడ్ చేతవనం అనే పేరు. యాక్చువల్గా బుద్ధుడు ఏదైతే ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎటువంటి ఆరామం ఉండదు. ఆయన వెళ్తూ 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 శిష్య పరంపరతో అన్ని చోట్ల బోధనలు అందిస్తున్న సమయంలో ఒక రాజు వచ్చి ఆయనకు ఒక ఆశ్రమాన్ని కట్టిస్తాడు, మొట్టమొదటి ఆరామం. దాని పేరు జేతవనం, ఇప్పటికీ నేపాల్లో ఉందన్నమాట. సో ఈ బుద్ధుడికి పత్రిసారికి మనకి ఇక్కడ జేతవనంలో పిరమిడ్ జేతవనం అని ఇచ్చాడనమాట. సో దాని అర్థం ఏంటంటే బుద్ధులు ఉండే ప్రదేశం పిరమిడ్ జేతవనం. ఎక్కడైనా సరే ఆ బుద్ధ పరంపరని సారు ఆ బుద్ధత్వాన్ని తీసుకొచ్చాడనమాట. సో దానికోసం అక్కడ సంపూర్ణంగా ఒక సాధన కోసమే నిర్మించి ఉండేది. ఎప్పుడూ అన్నప్రసాదం ఉంటుంది, ఎవరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా, దానికి టైమింగ్ అంటూ ఉండదు. తర్వాత అన్నప్రసాదం కూడా చాలా పవిత్రంగా అక్కడ అందజేస్తాము. ఏంటంటే మన పత్రిసారు వస్తే ఎలా అందిస్తామో వచ్చే ప్రతి ఒక్క యోగికి అలా అన్నం పెడతాం, కూర్చోబెట్టి భోజనం పెట్టడం నిరంతరం. సో అంత బాగా అన్నప్రసాదం ఉంటుంది, చాలా చక్కగా. ఇప్పుడు సార్ ఇక్కడ ట్రైన్ చేస్తుంటాడు. సో అక్కడ అలా అన్నప్రసాదం అంతా ఉంటుంది. సో మంచి కొండ ఉంది అక్కడ, ధ్యాన శివ శిఖరం అని, ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు. అక్కడ పిరమిడ్ ఉంది శివుడిది, చాలా హై ఎనర్జీస్ ఉంటాయి. సో ఇది క్షేత్రం యొక్క విశేషాలు. ముఖ్యంగా మా మేడము, మా వదినమ్మే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నప్రసాదం వడ్డిస్తుంటారు. అందరికీ ఎంతమంది వచ్చినా అన్నప్రసాదం వడ్డిస్తుంటారు. మా అమ్మగారు ఉంటారు, ఇంకా ఎంతోమంది మాస్టర్స్ సహాయ సహకారాలతో. సో ఆ క్షేత్రం అలా అద్భుతంగా విరాజిల్లుతుంది. సో మరి ఒక్కసారి ఈ మహామౌనుల్ని కలుసుకోవడం, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన సుబ్బారావు సార్కి ఒకసారి గట్టిగా చెప్పకూడదు, అలాగే ఈ కాస్మిక్ వ్యాలీకి ఒకసారి గట్టిగా చెప్పకూడదు, సరోజ మేడంకి ఒకసారి గట్టిగా చెప్పకూడదు, రఘురామ్ సార్కి, కృష్ణారావు గారికి, మీరు అందరి మాస్టర్లు ఇక్కడ సహాయ సహకారాలు అందించిన మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పకూడదు. ముఖ్యంగా ఈ తులసి మెగా పిరమిడ్ ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఇది ఈ పిరమిడ్ అనేది ఒక చరిత్రలో ఒక గొప్ప స్థావరాన్ని దీన్ని అందుకున్న పిరమిడ్ ఇది. అన్ని చోట్ల పిరమిడ్స్ కడతారు. ఇది ఒక అద్భుతమైన దైవశక్తితో నిర్మితం అవుతుంది. సో అటువంటి గొప్ప పిరమిడ్ ఇది, తులసి మెగా పిరమిడ్. సో ఇక్కడికి రావడం మన భాగ్యం. ఈ ప్లేస్లోకి రావాలి అంటే నిజంగా ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఇక్కడికి రాలేము. అన్ని ప్లేస్లు ఒక ఎత్తు అయితే ఈ ప్లేస్ ఒక ఎత్తు. అంత అద్భుతమైన ప్లేస్, ఇట్స్ ఏ డివైన్ ప్లేస్ ఈ కాస్మిక్ వ్యాలీ అనేది. నాకు ఇటువంటి డివైన్ ప్లేస్ని పరిచయం చేసిన మా ఫ్రెండ్ సాగర్కి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. మా అబ్బాయి నాకు ఎప్పుడు చెప్పేవాడు అనమాట, అన్న నువ్వు కంపల్సరీ కాస్మిక్ వ్యాలీకి ఒక్కసారైనా రావాలి 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 అని అనేవారు. సో అయితే మరి ఆ సమయం రావాలి కదా, ఎప్పుడైనా మనం అనుకుంటాం. లాస్ట్ మేడం కాస్మిక్ సెలబ్రేషన్స్కి, మేడం బర్త్డే పుట్టినరోజుకి ఇక్కడ జరిగితే అప్పుడు రావడం జరిగింది. చాలా నేను చూసి తన్మయటం చెందాను ఈ ప్లేస్ని చూసి. ఇది ఎక్కడో భగవంత్ దేవుళ్ళు గురువులు అందరూ ఒక చోట ఎవరికి కనపడకుండా అవసరమైన వాళ్ళగా